వాళ్ళతో మీరు భాగస్వాములుగా పనిచేస్తున్నారు. దాని మీద మీరు ఒకసారి విశ్లేషణ. శ్రీ సిటీలో మేము ఆల్మోస్ట్ 2014 నుంచి 214 నుంచి ఉన్నాము. ఆల్రెడీ 12-13 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో ఈ సమ్మిట్ వలన చాలా ఇండస్ట్రీస్కి ప్రోత్సాహన. ఇట్స్ యాక్టివ్ చీఫ్ మినిస్టర్ పార్టిసిపేషన్ విత్ ఆల్ ద మినిస్టర్స్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఇంకోటి ఏంటంటే ప్రోత్సాహం ఉంటే ఇన్సెంటివ్స్ సీఎం గారు అలాట్మెంట్ చేయడం. లాస్ట్ ఇయర్ ఆయన చెప్పినట్టుగా వితిన్ 8 నెలల్లో ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఇండస్ట్రీస్కి ఏంటంటే సపోర్ట్. వేరేది ఇక్కడ ఆఫీసర్స్ కానీ ఆంధ్రాలో మనకి అంది యాక్టివ్గా అప్రూవల్స్ ఇవ్వడం కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా దే వాంట్ టు క్లియర్ చేసి స్టార్ట్ చేయడం. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీస్కి ఇష్యూస్ ఉండవు. ఇండస్ట్రియలిస్ట్గా జనరల్గా ఏంటంటే అందరూ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇది ఒక మంచి ల్యాక్ ఆఫ్ పర్మిషన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల ఇండస్ట్రీస్కి స్ట్రగ్లింగ్, మళ్ళీ దే విల్ లుక్ ఫర్ అదర్ సొల్యూషన్స్. ఇక్కడ ఏంటంటే ప్రోత్సాహం వల్ల అందరు ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ ఆల్రెడీ నేను 13-14 ఏళ్ళ నుంచి డీల్ చేస్తున్నాను మన ఆంధ్ర. సో నాకైతే అంత ఇష్యూస్ లేవు. ఇప్పుడు సీఎం గారు మనం 2014లో మనది గ్రౌండ్ బ్రేకింగ్ చేశారు. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఒక థర్డ్ ఫేజ్ మనకి గ్రౌండ్ బ్రేకింగ్ చేశారు. ఇప్పుడు అది ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసింది. వితిన్ 8-9 months వీ కెన్ బిల్ట్ అప్ అండ్ స్టార్ట్ ప్రొడక్షన్. సో ఇవాళ ఇనాగ్రేషన్ కూడా చేశారు. శ్రీ సిటీలో 240 కంపెనీలోని ఇష్యూస్ ఏమి లేవు. ప్రతి కంపెనీ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పాన్షన్స్. సో ఆల్రెడీ 60,000-65,000 క్రియేషన్ జాబ్స్ ఆల్రెడీ. సో మేబీ విత్ దట్ 12 GOs ఇప్పుడు MOAs సైన్ చేసిన దానివల్ల ఇంకా 1,00,000 వరకు జాబ్స్ క్రియేషన్ అవుతుంది. థ్యాంక్ యూ.